ప్రభాస్ ఒక లాటరీ స్టార్. బాహుబలి తర్వాత వచ్చిన మూవీస్ ఫ్లాప్ అవడం చూసి నవ్వుకున్నారు. కల్కి సినిమా హిట్ అవ్వదు, డైరెక్టర్ మీద నాకు నమ్మకలేదని ఒక యూట్యూబర్ అన్నాడు. మరి ఒకడైతే ప్రభాస్ జాతకం బాగాలేదు, ప్రభాస్ లైఫ్ లో మళ్ళీ పెద్ద హిట్స్ చూడలేడు అన్నారు. మాస్టర్, వెల్కమ్ టు మాస్టర్ రివ్యూస్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మాస్టర్. డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా హిట్ అవ్వడం, 1000 కోట్లు దాటడం, హేటర్స్ అందరికి 90mm రాడ్ దింపడం మన డార్లింగ్ ప్రభాస్. కల్కి మూవీ హిట్ తో ఇండియా మొత్తానికి ప్రభాస్ పేరు మోతమోగింది. ప్రభాస్ యొక్క డౌన్ఫాలే కాదు, మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అవ్వాలని చూస్తున్నారు. కానీ టాలీవుడ్ కి ఊపిరి పోయడానికి వచ్చారు కల్కి మూవీతో ప్రభాస్. ఒకప్పుడు మనం తమిళ ఇండస్ట్రీ అయిన కాలీవుడ్ తో పోటీపడి మన సినిమా కన్నా వాళ్ళ మూవీస్ ఎక్కువ కలెక్ట్ చేసేవి. అలాంటిది ఎప్పుడు మన ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి కోసం నార్త్ సౌత్ అన్ని ఇండస్ట్రీస్ కాంపిటీషన్ కి అయితే వస్తున్నాయి. డబుల్ స్టార్ ప్రభాస్ ని లాటరీ స్టార్ అని చాలా ట్రోల్స్ చేశారు. రాజమౌళి లేకపోతే ప్రభాస్ మళ్ళీ 1000 కోట్లు కొట్టలేడు అని కామెంట్స్ అయితే వచ్చాయి. ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ కూడా డే 1 కలెక్షన్స్ 100 కోట్ల కన్నా ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చేవి. సలార్ కల్కి మూవీస్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి కల్కి మూవీని 1000 కోట్లు చేసి భోగిన ప్రతి ఒక్కడు మూతి మీద వేలు వేసుకునేలా చేశాడు. ఇదే కాదు, ప్రభాస్ తర్వాత వచ్చే 3 సినిమాలు కూడా ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతాయి. ప్రభాస్ పాన్ ఇండియాకే సూపర్ స్టార్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయితే ప్రభాస్. మూవీకి పెట్టిన బడ్జెటే చెప్తే ఎవరు సూపర్ స్టార్ అనేది. మాస్టర్, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాస్టర్.